కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఢిల్లీ క్యాపిటల్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన ఫాస్టెస్ట్ ఇండియన్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. తన 128వ ఇన్నింగ్స్ లో 200 సిక్సర్ల మార్క్ ని దాటాడు కేఎల్ రాహుల్. గుజరాత్ టైటాన్స్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో లాంగ్ ఆన్ మీదుగా 89 మీటర్ల భారీ సిక్స్ కొట్టి ఈ ఫీట్ అందుకున్నాడు రాహుల్. ఓవరాల్ గా ఈ ఫీట్ ని అత్యంత వేగంగా అందుకున్న మూడో క్రికెటర్ గా నిలిచాడు కేఎల్ రాహుల్. ఈ జాబితాలో అగ్రస్థానంలో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ ఉన్నాడు. క్రిస్ గేల్ 69 ఇన్నింగ్స్ లోనే ఐపీఎల్లో 200 సిక్స్లు కొట్టాడు. ఆ తర్వాత మరో విండీస్ ప్లేయర్ ఆండ్రూ రసెల్ ఉన్నాడు. 97 ఇన్నింగ్స్ లోనే ఆండ్రూ రసెల్ దీన్ని అందుకున్నాడు. ఇక మూడో స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. 128 ఇన్నింగ్స్ లోనే కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. ఇక నాలుగో స్థానంలో ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఏబిడి 137 ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 148 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో కీరన్ పోలార్డ్ ఉన్నాడు. 150 ఇన్నింగ్స్ లో పోలార్డ్ ఈ ఫీట్ సాధించాడు. ఇక ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన క్రికెటర్స్ వీళ్లే. 357 సిక్స్లతో క్రిస్ గేల్ టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత 286 సిక్స్లతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో 282 సిక్స్లతో విరాట్ కోహ్లీ ఉన్నాడు. నాలుగో స్థానంలో 260 సిక్స్లతో ధోని ఉన్నాడు. ఐదో స్థానంలో 251 సిక్స్లతో ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఆరవ స్థానంలో 236 సిక్స్లతో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఏడో స్థానంలో 223 సిక్స్లతో కీరన్ పోలార్డ్ ఉన్నాడు. ఎనిమిదో స్థానంలో 216 సిక్స్లతో సంజు శాంసన్ ఉన్నాడు. తొమ్మిదవ స్థానంలో 212 సిక్స్లతో ఆండ్రూ రసెల్ ఉన్నాడు. 10వ ప్లేస్ లో 213 సిక్స్లతో సురేష్ రైనా ఉన్నాడు. 11వ ప్లేస్ లో 200 సిక్స్లతో కేఎల్ రాహుల్ ఉన్నాడు.